సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నిడదవోలు మున్సిపాలిటీ జనసేనకు దక్కనుందా? ఒక్క కౌన్సిలర్ కూడా లేని ఆ పార్టీ ఇప్పుడు ఏకంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనుందా? మంత్రి దుర్గేష్ మంత్రాంగంతో జనసేన ఖాతాలో మున్సిపాలిటీ పడనుందా? వైసీపీకి ఇక్కడ షాక్ తగలనుందా? లెట్స్ వాచ్. గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీపై జనసేన జెండా ఎగరనుంది. మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని జనసేన దక్కించుకోనుంది. జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా గెలుపొందిన దుర్గేష్ ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆపరేషన్ ఆకర్ష్ ఫలించడంతో వైసీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరిగా జనసేనలో చేరుతున్నారు. ఫలితంగా ఇప్పుడు ఆ మున్సిపాలిటీ జనసేన చేతికి చిక్కనుంది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 27 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ ఒక్క స్థానంలో గెలిచింది. దీంతో వన్ సైడ్గా వైసీపీ ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. అయితే ప్రభుత్వం మారింది, పాలకులు మారారు. నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన నేత కందుల దుర్గేష్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతే, ఇక్కడ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీకి అవకాశం లేదన్న భయమో, లేక 4 ఏళ్ల పాటు ఇబ్బంది పడకుండా పదవుల్లో కొనసాగవచ్చు అన్న ఆలోచన కానీ వైసీపీ కౌన్సిలర్లంతా జనసేన బాట పట్టారు. ఇప్పటి వరకు చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు మరో 11 మంది వైసీపీ సభ్యులు జనసేనలో చేరిపోయారు. దీంతో 13 మంది కౌన్సిలర్లు జనసేన పార్టీకి ఏర్పడ్డారు. కూటమి భాగస్వామ్యంలో ఉన్న టీడీపీ కౌన్సిలర్ను కలుపుకుంటే 14 మంది బలం ఇక్కడ జనసేనకు చేరింది. మంత్రిగా ఉన్న దుర్గేష్కి ఎక్స్ అఫీషియో మెంబర్గా ఓటు హక్కు ఉండడంతో ఈ బలం 15కు పెరిగింది. ప్రస్తుతం 14 మంది ఉన్న వైసీపీ కన్నా జనసేన బలం అధికంగా ఉండడంతో ఈ పీఠం వైసీపీ చేజారిపోయినట్లే కనిపిస్తోంది. ఇటీవల అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ను కలిసి వైసీపీ కౌన్సిలర్లు వినతి పత్రం అందించారు. ఇంతలోనే మరికొంతమంది జనసేనలో చేరడంతో వీరికి అవిశ్వాస తీర్మానానికి తగ్గ బలం కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అవిశ్వాసం లేకుండా ఏకగ్రీవంగా నిడదవోలు మున్సిపల్ పీఠాన్ని జనసేన దక్కించుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సభ్యులకు తోడు మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అన్నీ సక్రమంగా జరిగి నిడదవోలు మున్సిపాలిటీ జనసేన సొంతమైతే రాష్ట్రంలో జనసేన పార్టీ ఖాతాలో పడిన తొలి మున్సిపాలిటీగా నిలుస్తుంది. నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ 4 ఏళ్ల పదవీకాలం పూర్తవడంతో తిరిగి 3 కౌన్సిలర్లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తూ వచ్చిన పువ్వుల రతీదేవి గత ఎమ్మెల్యే అనుచరుడిగా ఉంటూ ప్రస్తుత వైసీపీ మున్సిపల్ వింగ్ సభ్యుడిగా కొనసాగుతున్న గోపిరెడ్డి శ్రీనివాస్, గుర్రం శాంతిశ్రీ, ఆరుగులను వెంకటేశ్వరరావు ఉన్నారు. మరోవైపు నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంలో ప్రముఖ వైద్యుడు, జనసేన నాయకుడు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి కీలక పాత్ర వహించారు. పార్టీ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లను కలిసి భరోసా కల్పించి జనసేన తీర్థం పుచ్చుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.